వెల్కమ్ టు లోహన క్రియేషన్స్. మనకి బెంగళూరు నుంచి ఆర్డర్ వచ్చిందండి. జగదీశ్వరి గారు బెంగళూరు నుంచి కొరియర్ చేశారు. సో మనకైతే ఆర్డర్ వచ్చింది. దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో నాకు మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి. అసలు ఎక్కడెక్కడి నుంచో పార్సల్స్ వస్తున్నాయి. నిజంగా అండి, వాళ్ళు నేను తెలియకపోయినా ఓన్లీ ఆన్లైన్లో చూసి పంపించడం అనేది చాలా గ్రేట్ కదండి. సో చాలా నన్ను అయితే నమ్మి పంపిస్తున్నారు. సో అభిమానాన్ని, ఆ నమ్మకాన్ని ఎప్పుడూ నిలబెట్టుకుంటాను. సో రిపీట్ ఆర్డర్ రావాలని కూడా కోరుకుంటున్నాను. నేను ఒకసారి ఏం పంపించాలనేది చెప్తానండి. ఒకసారి ఏంటంటే కస్టమరు శారీస్ ఇవ్వలేదన్నమాట. శారీస్ ఇవ్వకుండా బ్లౌజ్ పీస్లకి కొంచెం కొంచెం వాటికి పీసెస్ ఉంచేశారు. ఎందుకంటే చాలా వెయిట్ వచ్చేస్తున్నాయండి శారీస్ వచ్చేసి. ఎందుకు అటు ఇటు రానుకోను, కొరియర్ ఛార్జెస్ వేస్ట్ కదా అని చెప్పేసి బ్లౌజ్ పీసెస్ మటుకు పంపించారనమాట. శారీస్ ఆఫ్ చేసేసారు. సో మీకు ఒకసారి అది చూపిస్తాను. ఈ వీడియో ప్రతిదీ ఎందుకు చేస్తున్నామో మీరు అనుకుంటారు కదండి. సో ఇప్పుడు ఇంతకుముందు ఏదన్నా వర్క్ బాగుంటుందని పలానా వాళ్ళ దగ్గర బాగుంది వెళ్ళండి అని చెప్పేవాళ్ళు. మౌత్ పబ్లిసిటీ ఎక్కువ ఉండేది. సో ఇప్పుడైతే ఎవరు అలా చెప్పట్లేదండి అసలు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి అక్కడ స్టిచ్ చేయించుకుంటారు. మనకే వాళ్ళకి ఒక చాటే కుట్టిస్తే మోడలు తేడా ఏముందని చెప్పేసి అని అంటున్నారు. సో ఎవరైతే చెప్పట్లేదు. అందుకని మాకు మేమే పబ్లిసిటీ చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కసారి ఓపెన్ చేస్తాం. బ్లౌజ్ పీసెస్ పంపించారనమాట. చూసారు కదా, ప్రతి దానికి ఇలా పిన్ కొట్టేసి పంపించారు. బ్లౌజ్ పీసెస్ మెదర్ జాకెట్, ఇంకా శారీస్ కూడా కొరియర్ చేశారంటండి ఇక్కడ డైరెక్ట్గా మన షాప్కే. సో అవి కూడా వస్తాయి. మొత్తం శారీస్ తీసేశారు. శారీస్ తీసేసి ఓన్లీ బ్లౌజ్ పీసెస్ పంపించారు. చూసారు కదా, మనకి పైపింగ్ కలర్ ఏదైనా వర్క్ చేయాలంటే కలర్ కోసం ఇలా పీస్ ఉంచారు. సో ఎవరైనా నెక్స్ట్ కొరియర్ చేయాలంటే సో దీన్ని అయితే ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే కొరియర్ ఛార్జ్ ట్రావెలింగ్ తగ్గిద్ది అనమాట మనం చేసినప్పుడు, రిటర్న్ పంపించినప్పుడు కూడా. సో ఎన్ని పంపించారు మేడం గారు చూద్దాం ఒకసారి. 1 2 3 4 5 6 7 8 పీసులు, ఇవి ఒక 2 10 పీసులు పంపించారండి. ఇవన్నీ కూడా కొన్ని ప్యాటర్న్ చేయమన్నారు, కొన్ని మిషన్ ఎంబ్రాయిడరీ చేయమన్నారు. సో ఇవన్నీ ఎలా మోడల్ చేస్తాను, కొంచెం డిఫరెంట్గా నన్నే చేయమన్నారు. సో చేసాక కూడా మీకు చూపిస్తానండి. ఒకసారి చూపించాక నేను కొరియర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.